ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మన కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు దీక్షా దివాస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ మెడల్ వంచి తీసుకొచ్చిన రోజు. మరి ఈరోజు మేమందరం తెలంగాణ పార్టీ వచ్చి ఈరోజు మీటింగ్లో పాల్గొన్నాము. నేను ఒక టీఆర్ఎస్ పట్టణ పద్మశాల సంఘం యూత్ ప్రెసిడెంట్ వెంకటకిషోర్ నేత. మరి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే విధంగా గతంలో గత 14 ఏళ్ల కింద తెలంగాణ రావడానికి అతను తన వంతు సహకారం చేసి నేను చచ్చినా పర్లేదు తెలంగాణ తీసుకొని వస్తాను, తెలంగాణ ప్రజలు భూమి కోసం ముక్తి కోసము పోరాటాల కోసము మరి నీళ్ళు కోసము మరి విద్య ఉపాధి కోసం ఎంతో తల్లడిల్లిపోతుండ్రు. నా యొక్క తెలంగాణ మంచి ఉండాలని చెప్పి ఆయన ఎన్నో ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి ఎంపీ పదవి ఉన్నా కూడా మంత్రి పదవులకు రాజీనామా చేసి ఆయన తెలంగాణ తీసుకొచ్చిండు. ఇప్పుడు మరి 10 ఏళ్ళ తెలంగాణలో ఎంతో సుస్థిరమైన పాలన జరిగింది. మరి చేనేత బిడ్డలు కూడా పథకాన్ని ఎన్నో టీఆర్ఎస్ పాలనలో అందించారు. గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, యాదవ కులస్తులు కానీ, ముదిరాజులకు కానీ మరి ఎన్నో బీసీ కులాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు ఎంతో అభివృద్ధి చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతో అభివృద్ధి కుంటుపడింది. మన కేసీఆర్ రావాలి. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మా అన్నలను, మా యొక్క తమ్ముళ్ళను, మా యొక్క చెల్లెలను, మా యొక్క ఆడబిడ్డలను మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గెలిపించుకొని కేసీఆర్కు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి మేము బహుమతిగా ఇస్తాము, మేము కష్టపడతాము మేము టీఆర్ఎస్ పార్టీ కోసము అని మేము తెలియజేస్తున్నాము. ఈరోజు దీక్షా దివాస్ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు చివరి ఆశయగా నా దీక్షతో నా చావన్న రావాలి, తెలంగాణ రాష్ట్రమన్న రావాలనే ఉద్దేశంతోన 2009లో నవంబర్ 29 తారీఖు రోజు దీక్ష కూర్చోవడం జరిగింది. ఆ దీక్షా దివాస్ సందర్భంగానే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఆ దీక్షా దివాస్ సందర్భంగా మనము మళ్ళీ అప్పుడు నెమరు వేసుకుంటున్న ఆ సందర్భాలని, ఆ ఉద్యమ కాలంని మనం గుర్తు చేసుకుంటూ మన పార్టీ భవిష్యత్తులో కూడా అట్లాంటి పోరాటం చేసి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పైన కూడా 42% కూడా రిజర్వేషన్ సాధించే విధంగా కూడా బీసీ నాయకులు అందరూ కూడా అదేవిధంగా పోరాట పడినతో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే కొనసాగిందో అదేవిధంగా మనం కూడా ముందుకెళ్ళి రేపు స్థానిక సంస్థల్లో కానీ, విద్యా ఉద్యోగాలలో కానీ 42% రిజర్వేషన్ సాధించే విధంగా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దీక్షా దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమానికి వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, మా అన్ని విలేజ్ల జిల్లా సంబంధించిన అన్ని విలేజ్ల టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏ విధంగా అయితే పోరాట పటిమతో సాధించుకున్నామో అదేవిధంగా తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మనం అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకెళ్ళినాము. ఇప్పుడు ఆ 10 సంవత్సరాలలో ఎంతైతే డెవలప్ అయిందో దాని మొత్తం కూడా మళ్ళీ కనుమరుగయ్యే విధంగా దివాలా తీస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వము. ఆ విధంగానే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లే ప్రత్యక్ష సాక్ష్యము. ఇప్పటికీ మొన్న అక్టోబర్లోనే రిజర్వేషన్ 42% అన్నారు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇప్పుడు 23% ఇస్తాన్న రిజర్వేషన్ కూడా 17% పోయింది. అదేవిధంగా బీసీ సంఘాలు ఇప్పుడు ప్రత్యేకంగా కోట్లలో కూడా పోరాట పటిమను ప్రదర్శిస్తున్నాయి. దానికి ఆల్రెడీ మనం కూడా దానికి మద్దతుగా ఈ ఆల్రెడీ దీక్షా దివాస్లో కూడా దాన్ని మనం ఒకసారి అంటే నెమరు వేసుకోవడం జరిగింది. మన పెద్దలందరూ కూడా మనకి ఈ విషయంలో మళ్ళొకసారి క్లుప్తంగా వివరించి ఈ దీక్షా దివాస్ని స్ఫూర్తి తీసుకొని రేపు జరిగే 42% రిజర్వేషన్ కూడా పోరాట పడినతో ప్లస్ స్థానిక ఎలక్షన్లో అదే పోరాట పడినతో మన పార్టీని ప్రతిష్టంగా స్థానిక ఎలక్షన్లో గెలుపు దిశగా అందరూ కూడా ప్రయత్నం చేసి విజయం ఉత్సవాలు జరుపుకోవాలని మన పార్టీ ఆదేశిస్తున్నాము. ఈరోజు మాకందరికీ కూడా వివరంగా అందరు కార్యకర్తలు ఖచ్చితంగా కష్టపడి పనిచేసి విజయోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చిండ్రు.